చెప్తారు. ఆగండి, మీకు మంచి సలహాలు ఇస్తుంటే కూడా దాన్ని ఒట్ట పట్టించుకోకుండా మీరు ఉల్టా దాడి చేస్తుంటే ఏం మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. అరే మంచి సలహా ఇచ్చిండు, దాన్ని పాటించండి. రవికుమార్ సీనియర్ గారు, నాయకుడు ఆయన చూసిండు వ్యక్తి, దాని గురించి అది మా పార్టీ తరఫున చెప్పినట్టు కాదా? మల్లయ్య యాదవ్ మా గారు, పార్టీ తరఫున చెప్పిన మా పార్టీ ఎంపీ కాదా? ఆయన అంత మంచి సలహాలు ఇస్తే మీరు మళ్ళీ దాన్ని ఉల్టా మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. రైట్, మల్లయ్య యాదవ్ గారు ప్లీజ్ కంటిన్యూ. నీళ్ల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ నాయకుడు కేసీఆర్ గారండి. ఈ నీళ్లను తీసుకురావడానికి స్వరాష్ట్రంలో ప్రాజెక్టు కట్టిన తర్వాత దాన్ని వృధాగా పడేసి నీళ్లు రానియకుండా ఉంటే ఆ నీళ్లను ఎట్లా తీసుకురావాలనో తెలియదమ్మా. కోర్టుకు పోవాలన్నా, ప్రజలతో ఉద్యమం చేయాలన్నా, లేకపోతే ఏ రకంగా చేయాలనే విషయాలు సంపూర్ణమైన అవగాహన కేసీఆర్ గారు. మల్లయ్య యాదవ్ గారు, అక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి జలాల వినియోగం పైన సరైన ప్రణాళిక చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పైన బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు. అది కాదండి, చేసినమా లేదా అని అనేది ఎవరు తెలుసాలా? తేలకపోతేనే 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి నీళ్లు ఇవ్వకపోతే నీళ్లను తీసుకురావడానికి కృషి చేస్తే 3 సంవత్సరాలలో ప్రాజెక్టుని కడితే, అంటే 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు పెట్టి సొంతంగా ఇల్లు కట్టుకుంటే అది తప్పులేదు. కానీ 3 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే, రైతులకు పనికొచ్చే ప్రాజెక్టు కడితే వచ్చే నష్టం ఏంటిది? ఇంత తొందరగా కట్టిరు అని చెప్పేసి కాదు కదా. ఎంత తొందర అనేది కాదు. మనం ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక ఇల్లు నువ్వు 10 సంవత్సరాలు కట్టినా చిన్నవి మొన్నవి మొదలు పెట్టాక లీకేజీలు వస్తాయి, ప్లంబర్ ఇష్యూస్ వస్తాయి, ఎలక్ట్రికల్ ఇష్యూస్ వస్తాయి. వాటిని రిపేర్ చేసుకుంటాం మనం. ఇంత పెద్ద ప్రాజెక్టు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు చేసినాం. చేసిన తర్వాత ఏదైనా చిన్న మొన్న ఇబ్బందులు జరగకుండా ఏమి ఉండవు. ఆ ఇబ్బందులు ఏ రకంగా మనం సర్దిద్దుకోవాలి. ఏ డ్యామ్ కట్టినా జరుగుతాయి. నాగార్జున సాగర్ కట్టినప్పుడు జరిగినాయి. మన ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోయారండి. కనీసం శవాలను బయటికి తీయలేదండి. శవాలను బయటికి తీయలే, 8 మంది చచ్చిపోతే. అంటే మేము ఈ ప్రభుత్వం అది కూడా చేత కావట్లేదు, అసమర్థులు అని చెప్పలేం కదా. ప్రయత్నం చేసినా అని అంటారు. ఆ ప్రయత్నం ఏం చేసిరు ఏంటి అనేది ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు, అందరికి తెలుసు. అయితే మీకు కేవలం రిపేర్ల కోసం మొదలు పెడితే చచ్చిపోయిన శవాలనే బయటకు తీయటం రాలేదు. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టుని అడ్డం పెట్టుకొని ఉన్న వాటిని వక్రీకరించి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా ఉండటానికి మీరు ఏవేవో సాకులు చెప్తా అంటే ఎట్లా వింటారు? కాబట్టి 3 సంవత్సరాలలో ప్రాజెక్టు కట్టినాం. ఎవరి కోసం? తెలంగాణ రైతాంగానికి అంకితం చేయటం కోసం, నీళ్లు ఇవ్వటం కోసం కేసీఆర్ గారు అపర భగీరథలో కట్టిరు. ఈ రోజు చిన్న చిన్న ఇబ్బందులు జరిగి ఉండొచ్చు, దాన్ని మేము కాదనట్లే. దాన్ని చేయటానికి ఏ కాంట్రాక్టర్ అయితే దాన్ని నిర్మాణం చేసిండో ఆ కాంట్రాక్టర్ పరిధిలో ఉంటుంది, చేపించుకోండి. మీరు అది చేపించుకోకుండా కాలయాపన చేసి మళ్ళీ వచ్చే జూలై నాటికి చేస్తామని చెప్పేసి ఎందుకు అంటున్నారు? మళ్ళీ వచ్చే జూలై నాటికి రిపేర్ అవుతుంది అని చెప్పి మీకు ఆ భావన ఉన్నప్పుడు, ఆ ఉద్దేశం ఉన్నప్పుడు, సంపూర్ణమైన నమ్మకం ఉన్నప్పుడు ఈ 2.5 సంవత్సరాలు దాన్ని రిపేర్ చేయకుండా ఎందుకు అడ్డం పెట్టారు? మేమంతే కదా అన్నది వచ్చే జూలై నాటికి మేడిగడ్డను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకొస్తాం, రిపేర్ చేస్తామని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఇట్ కెన్ బి రిపేరబుల్ కదా. సో వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికి కూడా ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. అడిగిన వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయొద్దు. అధికారులని ప్రశ్నలు ఏమండి ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు? నీళ్ళు ఎట్లా వస్తాయండి? మరి రైతులకు ప్రత్యామ్నాయం ఏందనంటే వాళ్ళని కోసి రక్తం చల్లండి అని పంటలు పండుతాయని అంటారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్షాలు లేకుండా ఉక్కుపాదంతో నువ్వు కథం చేస్తా అని చెప్పేసి ఆఖరికి మనుషుల్ని చంపమని చెప్తారంటే రక్తం కలితే పంటలు పండుతాయా? ఇది భాషేనా? ఇది సంస్కృతేనా? గౌరవమేనా? ఇది ఇప్పుడే కదా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం అట్లా మాట్లాడతారు. గౌరవంగా మామూలుగా సూచనలు ఇచ్చిన ఇంజనీర్లని జైల్లో వేస్తా అని అంటాడు. ఏం జరుగుతుంది? హిట్లర్ అంటే నిజంగానే హిట్లర్గానే జరుగుతుంది ప్రభుత్వం. నియంత ప్రభుత్వం కాదండి, ఇది ప్రజాస్వామ్యం. కానీ నియంత మాదిరి చేస్తున్నది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. రైతాంగం నీళ్ళు ఎట్లు ఇవ్వాలనేది ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. కానీ అడిగిన వాళ్ళ బెదిరిస్తా, జైలుకు పంపిస్తా, రక్తం అరే ఏంది ఆ ఉద్దేశం? రక్తం కలితే పంటలు పండుతాయని చెప్పేసి అనే అంత సంస్కారం అది పెరిగినట్ట తగ్గినట్ట? వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు సూచనల మేరకు మాత్రం తప్పకుండా అక్కడ నిర్మాణ పనులు ప్రారంభమైతే
మేము అనుకున్న ప్రభుత్వం అనుకున్న వ్యవధిలోనే వాళ్ళ సూచనల ప్రకారం తొందరలోనే పూర్తి చేస్తాం. కానీ ప్రాజెక్టు అది మానతరాయ్ గారు అంత పెద్ద నీళ్లు డ్యామ్ నిలవటం కట్టినప్పుడు కుదరదు. చిన్న చిన్న రిపేర్లు నీళ్లు రావడం నిలవటం కామన్, ఒక కుదరదు, చిన్న ఇల్లు నిలవటం కట్టుకున్నప్పుడే కుదరదు. సంవత్సరానికి 2 నీళ్లు సంవత్సరాలకి మళ్ళీ రిపేర్లు ఉంటుంది. వస్తుంటాయి. కానీ అంత పెద్ద డ్యామ్ కట్టినప్పుడు చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు చిన్న చిన్న అవి రిపేర్లు రిపేర్ నాగార్జున చేయించకుండా సాగర్ కాలయాపన పెట్టి చేస్తే సంవత్సరాలు నష్టపోయేది రైతులే కదా అని నా సాగర్లో ఏమన్నా వచ్చినాయా? ఆరోపణలు. అంటే ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మెయింటెనెన్స్ వస్తుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వినాలా కట్టిన అక్కడ ఏమైంది, కట్టిన 3 నెలలకే పట్టిన 3 నెలలకే అక్కడ మొత్తం కూడా కుంగుబాటుకు గురైన రకరకాల సమస్యలు వచ్చినాయి, సిపిఐ సమస్యలు వచ్చినాయి, అవన్నీ దాచిపెట్టారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆ మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ కుంగుబాటుకు గురైపోయినాయి. కాబట్టి ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణని సస్యశ్యామలం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తప్పకుండా ఎట్లా వినియోగంలోకి తీసుకురావాలో మాకు తెలుసు. ఆ సూచనల ప్రకారమే శాశ్వతంగా పనికొచ్చే సూచనల ప్రకారం మేము పనిచేస్తాం. అది కాబట్టి వీళ్ళు రాజకీయాల కోసం పనిచేయం. కాబట్టి మేము తప్పు చేస్తున్నామా, వాళ్ళు మాట్లాడేది ఒప్ప అని తేలాలంటే అత్యవసర పిటిషన్ వేయండి అమ్మటే. దానికి జాప్యం కాదు, కాలయాపన కాదు. ఎందుకంటే రైతులు వ్యవసాయం కాబట్టి కోర్టులు కూడా తొందరనే స్పందిస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం పరిగణలో తీసుకుంటారు, ఎన్డీఎస్ఏ రిపోర్టును పరిగణలో తీసుకుంటారు. విజిలెన్స్ కమిషన్ ఏం చెప్పింది, విజిలెన్స్ రిపోర్ట్ ఏం చెప్పింది, అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పింది, అన్ని పరిగణలో తీసుకుంటే అప్పుడు తేడతెల్లం అయితే ఇంకా బుద్ధి రావట్లేదు వీళ్ళకి. 365 పేజీల నివేదిక ఇచ్చిన విజిలెన్స్ కమిషన్ కూడా చెప్పిన తప్పులు చెప్పిన 100 మంది అధికారులని శిక్షించమని చెప్పిన, అదేవిధంగా గోస్ కమిషన్ కూడా చెప్పిన, వాళ్ళందరినీ పక్కన పెడితే ఎన్డీఎస్ఏ కూడా 365 పేజీలో స్పష్టంగా చెప్పింది. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా తప్పులు జరిగిన తర్వాత కూడా లేదు లేదు నీళ్లు వదలండి, బ్యారేజ్లు కూలిపోయినా పర్వాలేదు, గ్రామాలు కొట్టకపోయినా పర్వాలేదు, మా మొండి వైఖరి మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే మాత్రం అది కుదరదు. కాబట్టి ఆ ప్రాజెక్టుని మిగతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని, నాగార్జున సాగర్ ప్రాజెక్టుని, ఎల్లంపల్లి ప్రాజెక్టుని ఎట్లా వినియోగంలో తీసుకొచ్చినామో తప్పకుండా బరాబర్ ఎవరు కట్టిందైనా సరే అది మానవ తప్పిదమైనా ఆ తప్పిదాన్ని సరిచేసి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ మానతరాయ్ గారు, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.